జనసేన పార్టీ ఒక ప్రపంచనం. అసలు జనసేన పార్టీ సృష్టించిన రికార్డు దేశంలో ఎవ్వరూ సృష్టించలేదు. 21కి 21 సీట్స్ ఎమ్మెల్యే సీట్స్, 2కి 2 ఎంపీ సీట్స్, ఒక రకంగా రికార్డు. ఓకే, జన సైనికులంతా హ్యాపీగా ఉన్నారు, కూటమి అంతా కూడా చాలా సంబరాలు చేసుకున్న పరిస్థితి. కానీ ఏడాది గడిచింది. ఏడాది తర్వాత ఏం జరుగుతోంది అంటే కాస్త అక్కడక్కడ కూటమిలో మనస్పర్ధలు, దాని కారణంగా జనసేన పార్టీ నుంచి కొంతమంది నాయకుల సస్పెన్షన్లు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం. టీవీ రామారావు కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. ఆయన 2009లో కొవ్వూరు నుంచి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలోకి వచ్చారు. ఆ కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ గెలవడంలో ఆయన పోషించిన పరిస్థితి. కానీ టీవీ రామారావు సస్పెన్షన్ అనే వార్త జన సైనికుల్లో ఒక రకమైన రియాక్షన్ ఏంటంటే, సొంత పార్టీ నాయకుల్ని ఎందుకు అలా సస్పెండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. రీసెంట్గా మనం చూసాం, కొంతమంది నాయకుల్ని సస్పెండ్ చేశారు, కొంతమంది నాయకుల్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఆదేశించిన పరిస్థితి. సో మనం ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. టీవీ రామారావు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కొవ్వూరు నియోజకవర్గం. ఆయనకు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఒక లెటర్ ఇచ్చారు. టీవీ రామారావు గారిని జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించడమైనది అని చెప్పేసి. సో ప్రజెంట్ టీవీ రామారావు గారు మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ కొవ్వూరు ఇన్ఛార్జ్ వరకు నిన్నటి వరకు ఉండి ఇప్పుడు సస్పెన్షన్కి గురైన టీవీ రామారావు గారు మనతో ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు డైరెక్ట్గా. టీవీ రామారావు గారు నమస్కారం. ఏంటి ఒక బ్రేకింగ్ న్యూస్, మీ జన సైనికులు కూడా బాధపడుతూ పోస్టులు కూడా చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో, అలా సస్పెండ్ చేయడం ఏంటి అని చెప్పి. మీకు మద్దతు కూడా పెరుగుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది అనేది క్లారిటీ ఇవ్వగలరా? ఎందుకు మిమ్మల్ని సస్పెండ్ చేశారు జనసేన పార్టీ నుంచి? కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మిమ్మల్ని ఎందుకు తప్పించారు? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఎందుకు పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఆదేశించింది అంటే ఏం చెప్తారు? ఏం జరిగింది అసలు? కూటమి అన్నారు సార్. కూటమిలో సరైన గుర్తింపు అనేది జనసేన పార్టీకి ఇక్కడ దక్కడం లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టిలో పెట్టాను. సార్, ఇక్కడ పార్టీ పరిస్థితి బాగోలేదు, దయచేసి చూసుకోండి. మీ ఇద్దరు పైన మీరు పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడుతున్నారు, కానీ అది ఇక్కడ పని అవ్వట్లేదు సార్, అది దయచేసి కొంచెం ఆలోచించండి సార్ అని చెప్పానండి. ఆయన కూడా అరే మీరు సీనియర్లు ఉన్నారనే కదా మా నమ్మకం, అలాగే ఏంటి అని చెప్పేసానంటే, నేను చెప్పి చూశాను సార్, మారట్లేదు ఇక్కడ అని చెప్పానండి. ఇక్కడ స్వార్థానికి పోతున్నారు సార్. ఇసుక విషయంలో ఉచిత ఇసుక అంటున్నారు. ఇక్కడ దారుణమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. గత ప్రభుత్వం కూలిపోవడానికి గల కారణాలు వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలే. అదే పరిస్థితి మనం చేసుకుంటున్నాం, దయచేసి ఆలోచించమని చెప్పాను సార్ ఇక్కడ. అయినా వినలేదండి. మరి మా అధిష్టానానికి చాలా సార్లు చెప్పుకొచ్చామండి. హరిప్రసాద్ గారికి కానివ్వండి, మన మనోహర్ గారికి కానివ్వండి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదా మీరు? ఇవి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, కానీ మేమెవరూ ఆయన్ని కలవడానికే ఉండలేదు సార్. ఏదైనా విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు 2009లో ఆ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి మీకు రేపో ఉంటుంది. బహుశా అందుకే కొవ్వూరు పర్యటనలో మీరు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఉండొచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవలేదు? అసలు ఆయన్ని కలిసే అదృష్టమే మాకు దొరకట్లేదు సార్. అలా ఎందుకండి? నాయకులకు అందుబాటులో ఉండట్లేదా ఏంటి కళ్యాణ్ గారు? నేనేం చెప్పలేను కానండి, ఆయన కలవాలని ఎప్పుడు ఉంటది, కానీ ఆయన కలవడానికి అసలు ఏ రకమైనటువంటి ఛాన్స్ ఇవ్వట్లేదండి అసలు. అంటే మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కదా, కొవ్వూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అంటే ఇన్ఛార్జీలకు అవకాశం లేదా? ఎవరికి దొరుకుతుంది చెప్పండి అవకాశం? ఏమో సార్, అక్కడ ఎవరినైనా పక్క వాళ్ళని అడగాలి. అక్కడ హరిప్రసాద్ గారిని వాళ్ళని అడగాలి. వాళ్ళు ఏమైనా ఛాన్స్ ఇస్తే వెళ్ళాలేమో తప్ప, నా అవసరం అనిపిస్తే వాళ్ళే పిలుస్తారు. లేదనుకోండి సార్, మనం వెళ్ళాలని ఎంత తాపత్రయపడినా ఆయన దృష్టికి అయితే తీసుకెళ్దాం. అంటే దేవుడు కరుణించాలంటే పూజారి అనుగ్రహించాలన్నమాట, వరం ఇవ్వాలండి. ఓకే. అండ్ మీరు 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలోకి వచ్చారు. యాక్చువల్గా ఆ టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు మీరు, మీకు వస్తుందని ప్రచారం కూడా జరిగింది. కానీ రాలేదు. అక్కడ ముప్పుడు వెంకటేశ్వరరావు గారికి మీరు సపోర్ట్ చేశారు, రైట్?
అవును సార్, అవును. అవును, మంచి మెజారిటీ వచ్చింది. తలారి వెంకట్రావు మీద ఆయన గెలిచారు 33,000 ఓట్ల పైచిలకు ఓట్ల తేడాతో. ఓకే, మంచి విజయం. అంత సమిష్టిగా అక్కడ పనిచేశారు. తర్వాత ఎక్కడ తేడా వచ్చిందండి? మీకు ఎమ్మెల్యేకి ఏమన్నా క్లాషెస్ వచ్చినాయా ఏంటి? అక్కడ ఏకపక్ష నిర్ణయాలతో పోతున్నారు సార్. మమ్మల్ని కలుపుకెళ్ళాలి, కలిసి పని చేయమని మా నాయకుడు చెప్పారు సార్. వాళ్ళు కలిపేసుకుంటున్నారు సార్. అసలు జనసేన పార్టీ ఉండకూడదు ఇక్కడ అనే కాంక్షతో వాళ్ళు వెళ్తున్నారు సార్. అది దానికోసం మనం నిలబెట్టుకోవాలని జన సైనికులు అయితే కరెక్ట్ గా ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఇది ఇలా కుదరదు, మీలాంటి సీనియర్ దగ్గర ఇలాగ అవుతుంది, దీని మీద మీరు గట్టిగా ఇది తీసుకోవాలని చెప్పేసి ఇలా ఆవేదన చెందుతున్నారండి. నిన్న 600 మంది సుమారు ఒకేసారి ఆఫీస్ మీద వచ్చారు సార్. మీరు దీని మీద నిర్ణయం తీసుకుంటారా లేదా, మనం అడిగిన ఇవ్వలేదు, 3 అడిగాం 3 ఇవ్వలేదు, ఇచ్చిన 1 కూడా వాళ్ళకి నచ్చిన మన జనంలో వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నారు సార్. ఎక్కడ కూడా మనల్ని అసలు లెక్క చేయలేదు సార్. అది దాని మీద చాలా ఆవేదన చెందామండి. అది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు 24 అన్నారు, తర్వాత 21 అన్నారు. 21కి ఎందుకు కన్ఫైన్ అయ్యారని అడిగితే తర్వాత వచ్చే పదవుల్లో మంచి సముచిత స్థానం ఉంటుందని అంటే చాలామంది జన సైనికులు, జనసేన నాయకులు మీలాంటి వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ 14 సొసైటీలు ఉండగా దానిలో 3 పదవులు కేటాయించాలని మీరు డిమాండ్ చేశారు, రైట్? అవును సార్, అవునండి. ఆ 3లో ఎన్ని ఇచ్చారండి? అసలు 3లో ఏమి ఇవ్వలేదండి. ఇచ్చిన ఒకటి ఇచ్చారండి, జనసేనకి ఇచ్చామని చెప్పారండి. అది కూడా వాళ్ళే డిసైడ్ చేశారు ఎవరికి ఇవ్వాలి అనేది. వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి, అంటే నిర్ణయాధికారం జనసేనకి లేదు, టీడీపీదే. వాళ్ళకి ఎవరైతే తొత్తులో ఉంటారో వాళ్ళకి ఇచ్చారు సార్. నిజమైన జన సైనికులకి ఇవ్వలేదు సార్. వాళ్ళు మా జన సైనికుడు అనే కండువా, మన కండువా కప్పుకొని వాళ్ళకి పనిచేసేటటువంటి వాళ్ళకి ఇచ్చారు సార్. టోటల్ నా సీట్ పాటు చేయడానికి కూడా వీళ్ళందరినీ పురమాయించే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వీళ్ళు పనిచేశారు సార్. ఎందుకంటే అక్కడ మేము నాలాంటి వాడు వస్తే అక్కడ కుదరదు అనే భావనతో వాళ్ళు ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళతో కలిసి పనిచేశాను కాబట్టి వాళ్ళ నైజం ఏంటో నాకు తెలుసు సార్. అవునండి, అవును. దాని మీద అంటే ఇది మీ సెల్ఫ్ ఎజెండాతో చేసింది కాదు కదా. కొవ్వూరు నియోజకవర్గంలో జన సైనికుల కోరిక, ఆకాంక్ష అది. సో అది మీరు నెరవేర్చే ప్రయత్నం చేశారు, నిరసన కార్యక్రమం ఏదో చేపట్టారు. అది కూటమి ఐక్యతకు విఘాతం కలిగించే మీ చర్యలు అని కోట్ చేశారు దీనిలో క్లియర్గా లెటర్లో. అంటే కూటమి ఐక్యతకు మీరు విఘాతం కలిగిస్తూ ఉన్నారా? మరి అర్థం చేసుకోవడంలో ఉంటుంది సార్. అది మనకి మన పార్టీ పరువు పోతుంది, మన పార్టీ వీగిపోతుంది. అక్కడ దయచేసి ఆలోచించండి అనే చెప్పుకొచ్చాను సార్ ఎప్పుడు వచ్చినా. మొన్న ఈ మధ్యన మా ఇంటికి ఆయన ఎవరైతే నాకు ఈ లెటర్ లో సంతకం పెట్టారో ఆయన మా ఇంటికి రావడం జరిగింది. వేములపాటి అజయ్ కుమార్ గారు, హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, రావడం జరిగిందండి. ఇక్కడ పరిస్థితిని అంతా ఆయనకి నేరుగా చూపించామండి. కానీ జరిగింది ఏంటి అని ఆలోచించి నన్ను వివరణ అడిగి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. సరే, నిర్ణయానికి నేను కాదని అన్నండి. అంటే ఎవరు కంప్లైంట్ ఇస్తే మీ మీద యాక్షన్ తీసుకున్నారండి? అసలు తెలియదండి. అసలు ఎవరు కంప్లైంట్ లేదు. ఆ టీవీలో రావడం చూసి ఏమన్నా తీసుకున్నారేమో తప్ప ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి ఎన్నోసార్లు నేను చెప్పినప్పుడు ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి జనసేనలో చాలా మంది 2 మండలాధ్యక్షులు ఉన్నారు. వాళ్ళ వల్ల 2-3 కోట్లు ఫ్రాడ్ జరుగుతుంది ఇక్కడ, మనకి చెడ్డ పేరు వస్తుంది, మీరు దయచేసి వారి మీద యాక్షన్ తీసుకోండి అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏనాడు తీసుకోలేదండి. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి, అంటే మీ అధినేత నోటీసులోనే ఉండి జరిగిందంటారా? మిమ్మల్ని సస్పెండ్ చేయండి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచండి, కొవ్వూరు ఇన్ఛార్జ్ నుంచి తీసేయండి అని చెప్పి ఆయన నోటీస్కి వెళ్తే ఆయన పర్మిషన్తోనే జరిగిందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళు చేసిన రాజకీయమా? ఆ మహానుభావుడికి ఏమీ తెలిసి ఉండదు అనేది నా నమ్మకం అండి. మరి తెలుసుకోవాల్సిన బాధ్యత అధినాయకుడికి ఉంటుంది కదా. ఆయనకి ఎన్ని బాధ్యతలు ఉన్నా, 6 శాఖలకు మంత్రి అయినా, డిప్యూటీ సీఎం అయినా, పార్టీ అధినేతగా బాధ్యత ఉంటుంది కదా. ఉంటుంది సార్. ఆ పెద్దల నిర్ణయానికి నేను ఏమైనా వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. కానీ వారు తెలుసుకోవాల్సింది ఉంది. ఇదే కొనసాగితే పార్టీకి ఇబ్బంది ఉంటుంది. కార్యకర్తల మనోభావాలు అయితే పెద్దవాళ్ళకి తెలియట్లేదు అక్కడ. దయచేసి తెలుసుకుంటే మంచిది అనేది నా కోరిక సార్. అది అంటే జన సైనికులు కంఫర్ట్ గా లేరండి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది,
పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, 6 శాఖలకు మంత్రి అయ్యారు. చాలా అంటే బయట కనిపించడానికి అంతా బాగానే ఉంది. బట్ లోపల ఏం జరుగుతోంది, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా వాళ్ళ పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి, వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకోవడానికి లేని బరువు మనం నెత్తి మీద పెట్టుకున్నాం అనే ఫీలింగ్ తో వాళ్ళు ఉన్నారే తప్ప. ఓకే, లేని బరువు ఏంటంటే జనసేన అండి. ఆ బరువు జనసేన. మరి ఆ జనసేన లేకపోతే ఏంటి పరిస్థితి మొన్న ఎన్నికల్లో? అదే చెప్పాను సార్, నిన్న కూడా పెద్దలతో చెప్పాను. మీకైతే ఎమ్మెల్యే తోటి నేను మాట్లాడినటువంటి విషయం నా దగ్గర రికార్డు ఉందండి. ఆయన మీకు తెలియకుండా, అన్నగారు మీకు తెలియకుండా ఏది చెయ్యము, మీతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పారండి. చెప్పినా నాతో ఆలోచించకుండా, మా పార్టీతో ఆలోచించకుండా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకున్నారు. అంటే అతనికి తెలియకుండానే జరిగిపోయిందన్న ఫీలింగ్ తోటి అతను మాట్లాడినట్టు ఉంది సార్. అది ఇదంతా కూడా డ్రామా సార్. అది కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ ఉన్నారంట. అంటే గతంలో మీరు వైసీపీలో పనిచేశారు కాబట్టి వైసీపీ డైరెక్షన్లో ఏమన్నా పనిచేస్తున్నారా అనే అనుమానం కూడా వస్తుంది కదా. అలా అనుమానం క్రియేట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వైసీపీ డైరెక్షన్లో మీరు ఏమైనా పనిచేస్తున్నారా? ఆ పనికిమాలిన ప్రభుత్వం యొక్క ఆలోచనలకి నేను పోనండి. వాళ్ళ ఆలోచనలతోటే ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పాడు చేసుకుంది. అలాంటి పరిస్థితి ఎవరు నడిచినా అదే జరుగుతుంది. కానీ ఇక్కడ అలా జరగకూడదనే భావంతో కూటమిలో ఉన్నాం కాబట్టి, తెలుగుదేశం అయినా మా సొంత పార్టీ, ఇదైనా మా సొంత పార్టీ అనే భావంతో పార్టీని కాపాడుకోవాలి, కూటమిని కాపాడుకోవాలనే బాధతో నేను వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ రకమైనటువంటి స్పందన లేకపోగా మరి మనం కూర్చున్న కొమ్మ మనమే నరుక్కున్నట్టుగా అనిపించింది. అది తెలుసుకుంటే మంచిది సార్. తెలుసుకుంటే పార్టీకి మంచిది అంటారు. ఇదే కాదండి. ఇంతకు ముందు నాకు సీట్ ఇవ్వలేనప్పుడు నీకు పలానా కారణంగా సీట్ ఇవ్వలేకపోతున్నావు అనే సంప్రదింపు అనేది ఉండాలి. అది కూడా లేదు. అయినప్పటికీ కొత్త పార్టీ కదా, ఇంకా తెలుసుకుంటారు. మన సీనియర్లు మనమే తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేనే సర్దుబాటు చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఏంటిది అని ఒకసారి అడిగి తెలుసుకుంటే అంటే మీకు ఏదైనా షోకాజ్ నోటీస్ లాంటిది ఇస్తే బాగుండేది. మీ వివరణ కోరిన తర్వాత మిమ్మల్ని వివరణ మనం ఇచ్చుకోవడానికి కూడా బాగుండేది. లేకుండా తొందరపాటు చర్యగా భావిస్తున్నాను నేను. మిమ్మల్ని ప్రస్తుతానికి అయితే కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు. అంటే సస్పెండ్ అయినట్టేనా మీరు పార్టీ నుంచి? పదవి నుంచి సస్పెండ్ అయ్యారు, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కూడా వివరణ నాకు అర్థం కావట్లేదు సార్. అదే ఈ లెటర్లో క్లియర్గా నేను చదువుతా మళ్ళీ. శ్రీ టీవీ రామారావు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కొవ్వూరు నియోజకవర్గం. పార్టీ విధి విధానాలకు భిన్నంగా మీరు వ్యాఖ్యలు చేయడం, కార్యక్రమాలను నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చాయి. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మీ చర్యలు ఉన్నందున మిమ్ములను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించడమైనది. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలియచేస్తున్నాము. మీకు ఒక రిలాక్సేషన్ ఇచ్చారు, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. జస్ట్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు, ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాత్రమే తప్పించారు. మీకు ఇంకా ఆప్షన్ ఉంది. మీరు వివరణ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసో లేకపోతే ఏదో రకంగా మీరు వివరణ ఇస్తే, అంటే వివరణ ఇన్ ద సెన్స్ మీరు చేసింది తప్పు అని మీరు ఒప్పుకోవాలి, అంతే కదా? ఒప్పుకుంటారా? సారీ చెప్తారా? అధిష్టానానికి తప్పు కాదు అనేది నాకు తెలుసు. నేను చేసిన తప్పు అని వాళ్ళు నిర్ణయిస్తే వాళ్ళ మాట ఎదిరించేది ఏమీ లేదు. ఓకే, ఆయన మీద మక్కువతో నేను ఆ పార్టీలోకి వెళ్ళాను. ఆయన భావాలు నాకు నచ్చి వెళ్ళాను. ఎక్కడ తప్పు జరిగినా పెద్దవాడిగా, సీనియర్ గా, ఆలోచన పరుడిగా నేను చెప్పడం అనేది నా ధర్మం. వినకపోతే అదే కరెక్ట్ ఏమో అనే ఉద్దేశంతో తలొగ్గే పరిస్థితి కూడా నాలో ఉందండి. నేను ఎప్పుడు వ్యతిరేకించే వ్యక్తిని కాను. ఓకే, పార్టీ నిర్ణయమే శిరోధార్యం. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. మరి వైసీపీ మీద చాలా విమర్శలు చేశారు మీరు పార్టీని వీడే క్రమంలో. ఇప్పుడు కూడా అంటూ ఉన్నారు అది చెత్త ప్రభుత్వం అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరేంటి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఒకవేళ ఈ పార్టీ నుంచి సస్పెండ్ అయితే ఖచ్చితంగా అది టీడీపీ పనే అని మీరు అంటున్నారు కాబట్టి, టీడీపీ వాళ్ళ పనేనని, టీడీపీలోకి వెళ్ళే ఆప్షన్ లేదు, జనసేనలో ఎలాగో ఉండలేరు, వైసీపీలోకి పొరపాటును కూడా మీరు వెళ్ళరు. మరేంటి నెక్స్ట్ ఏంటి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? మీ యాక్షన్ ప్లాన్ ఏంటి నెక్స్ట్?
నన్ను తీసే అధికారం వాళ్ళకు ఉంది, కానీ ఆ పార్టీని వీడే మనస్తత్వం నాకు లేదు. ఆ పార్టీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆ పార్టీలోకి వెళ్ళాను. వాళ్ళు ఏం చేసినా ఆ పార్టీని నేను వీడే ప్రసక్తి లేదు. వాళ్ళు తెలుసుకుని నాలాంటి వాడిని వదులుకోవడం ఎంతవరకు న్యాయము అనేది వాళ్ళు తెలుసుకుంటే మంచిది. రైట్. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, జనసేన అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి జన సైనికులు ఉండేవారు. కానీ మిమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత ఏంటి ఆ రియాక్షన్ పార్టీకి అది ఎగెనెస్ట్గా వస్తుంది సోషల్ మీడియాలో. చాలామంది నాయకులు కూడా చిన్న నాయకులు కామెంట్ చేస్తూ ఉన్నారు, టీవీ రామారావు గారిని తీసేయడం అన్యాయం అని చెప్పేసి. అంత సింపతి మీరు ఎలా క్రియేట్ చేయగలిగారు జనాల్లో? నా నిజాయితీ సార్, నా కమిట్మెంట్. ఓకే. ఆ కమిట్మెంట్ తోటే ఉన్నాను, ఆ కమిట్మెంట్ తోటే ముందుకెళ్తున్నాను. ఆ కమిట్మెంట్ తోటి చెప్తున్నాను. నన్ను వాళ్ళు తీయాలనుకున్నా ఆ పార్టీ నాకు ఇష్టం కాబట్టి పార్టీ నుంచి అయితే వాళ్ళు తీయలేదు కదా. అదే అంటే పార్టీ నుంచి అయితే టెక్నికల్గా మిమ్మల్ని సస్పెండ్ చేయలేదు, కానీ ఒక హింట్ ఇచ్చేశారు. ఆల్మోస్ట్ ఏంటంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం అంటే మిమ్మల్ని పార్టీ నుంచి దూరంగా పెట్టినట్టు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసేశారు. అండ్ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించడం అనేది, మీరు కూటమిలో కుంపడి పెడుతూ ఉన్నారు అనేది మీకు పార్టీ నుంచి చెప్తున్న మాట. దీనిలో క్లియర్గా మెన్షన్ చేశారు వేములపాటి అజయ్ కుమార్ గారు, మీరు కూటమిలో కుంపడి పెడుతూ ఉన్నారు అని చెప్పేసి. పెడుతున్నారా? స్థాయిలో వాళ్ళు అవగాహన చేసుకుంటే మంచిది. రైట్. మన పార్టీని మనం కాపాడుకోవాలనే బాధ్యత, ధ్యేయం తప్ప దాంట్లో కుంపట పెట్టాలో లేకపోతే ఇంకోటి పెట్టాలనేది దానివల్ల నాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. రైట్. అది కూటమిలో అనే దాన్ని ఆలోచిస్తారు. నా పార్టీ మనుగడని కాపాడుకోవాలనే బాధ్యత ఇన్ఛార్జ్ గా నా మీద ఉంది కాబట్టి రైట్, నా డ్యూటీ అయితే నేను కరెక్ట్ గా చేశాననే నమ్మకం నాలో ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ టీవీ రామారావు గారు. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు కాబట్టి చూద్దాం 1-2 డేస్లో ఏమవుతుందని. మరి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిపించి మాట్లాడతారా లేకపోతే ఏ రకంగా జరుగుతుంది అనేది చూద్దామండి. ఈ విషయం అనేది ఆయన దృష్టికి వెళ్తుందో లేదో కూడా తెలియదు. సరే అండి, ఓకే సార్, చూద్దామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే.